ఎవరెవరిని కాపాడుతున్నారు? ఎవరికి బంధుత్వాలు ఉన్నాయి? ఏదో ఆడపిల్లను ఊరుకుంటా మీరు తమాషా చేస్తా అనుకుంటారేమో, తోలు తీస్తా ఒక్కొక్కరిది పట్టుకొని చెప్తున్నాను. ఇప్పుడు కృష్ణారావు సంగతి చెప్తున్నా. పాపం చిన్నోడు యాక్చువల్లీ నేను ఎన్నుకుండి ఎవరు ఆడిస్తున్నారు, ఆ గుంటనక్క సంగతి కూడా చెప్తా తర్వాత. కానీ కృష్ణారావు గారు నా మీద మాట్లాడంగానే ఇగో ఇంతమంది, ఇది కూడా పట్టుకోను కాగితం పైకి, అది పట్టుకోండి ఒకసారి అది చూపి. ఇంతమంది బాధితులు వాళ్ళంతా ఫోన్లు చేసి ఎకరాలు ఇన్ని ఉన్నాయి అక్క, దయచేసి మాట్లాడండి అక్క. నిన్నటి నుంచి ఫోన్, ఓ దగ్గర 16 ఎకరాలు, ఓ దగ్గర 400 ఎకరాలు, CS 14 ల్యాండ్స్, మామూలుగా లేదు. ఒక దగ్గర ఎంత ఘోరం అంటే ఆఖరికి హైడ్రా కూడా పోయి కూలగొట్టింది. ఇక ఇంకొకటి క్లియర్గా చెప్తా పట్టు, ప్రణీత్ కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది. ఎంత ఘోరం అంటే ఇది, ఇంట్లో కృష్ణారావు గారి అబ్బాయి, నాకు అబ్బాయి పేరు చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో లేడు కాబట్టి, కృష్ణారావు గారి కొడుకు ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ 70 ఎకరాల వెంచర్, పెద్ద వెంచర్ 70 ఎకరాలు మీకు కనబడుతుంటుంది. మొత్తం విల్లాలు కట్టిరు, పట్టుకోండి, మొత్తం విల్లాలు కట్టిరు, అన్ని A to Z విల్లాలు కట్టిరు. ఇలా ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయంటే, ఇక్కడ నేను ఎల్లో మార్క్ చేసిన రోడ్ మొత్తం గవర్నమెంట్ రోడ్, అది కబ్జా, అది లోపలనే ఉంటుంది, దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు. ఇక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, అది కబ్జా. ఈ మధ్యలో చెరువు ఉంది, ఈ చెరువు 10 ఎకరాలు ఉంది అని చెప్పి, 10 ఎకరాల చెరువు ఇది అని చెప్పి ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చింది. 2021లో ఇది అఫీషియల్గా రెరాకి ఇచ్చిన డాక్యుమెంట్. నేను మీలాగా ఆగమాగం ఎడ్డెడ్డి మాట్లాడా, దొంగ డాక్యుమెంట్లు చూసి అసలే మాట్లాడా. 2021లో మీ కంపెనీ నుండి మీరు రెరాకి ఇచ్చిన దాంట్లో మా వెంచర్ మధ్యలో ఉన్నటువంటి చెరువు 10 ఎకరాలని మీరు చెప్పారు. అయిపోయిందా? అదే మళ్ళీ 2021లో 2024 వచ్చే వరకు ఏమవుతుందంటే ఆ చెరువు 6 ఎకరాలకు వస్తుంది. అంటే 4 ఎకరాలు ఎవరు మింగిన మధ్యలో, ఇది 6 ఎకరాలని మళ్ళీ అఫీషియల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇంకా ఘోరం ఏంటంటే, ఈ మొత్తం 71 ఎకరాల ఈ సామ్రాజ్యంలో చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టింది. అంటే ఈ చెరువు యాక్సెస్ ఓన్లీ ఆ విల్లా వాళ్ళకు ఉంటుంది. యాక్చువల్లీ అది ఊరిది చెరువు, అంటే మీ అయ్య జాగిరా, చెరువు లోపలేసుకొని చుట్టూ కాంపౌండ్ వాల్ పట్టుకుంటే ఆ ఊరోళ్ళు వాడుకోవద్దా చెరువును? హైడ్రాకి దమ్ముంటే రేవంత్ రెడ్డి గారికి కానీ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులకు ఈ వెంచర్తో సంబంధం లేకపోతే యాక్సెస్ ఓపెన్ చేయండి, దానికి ఓపెన్ చేయండి. చెరువు మధ్యలో ఉంటుంది, చుట్టూ విల్లా, ఎక్కడికక్కడ KGF సామ్రాజ్యాలు. ఇంకొక మాట చెప్పిండు కృష్ణారావు గారు, ఏందో 307 గాజుల రామారంలో నేను ఏందో కబ్జా పెట్టినా అని చెప్పిండు. అది కబ్జా పెట్టింది నువ్వు వివేకానందే కదా, వివేకానంద గారు కదా, KP వివేకానంద. ఎవరిని పోయినా చెప్తారు ఆడ అడిగితే. నేను కూడా పోయి వచ్చిన మొన్న హైదరాబాద్ పోయి కూలిస్తే. CS 14లో ఎట్లయితే నువ్వు చిన్న చిన్న పేద బిడ్డలని 80 గజాలు 100 గజాలకు ల్యాండ్ అమ్ముతున్నావో, దొంగ రిజిస్ట్రేషన్స్ ఆ కాగితాలు సృష్టించి, అట్లనే గాజుల రామారంలో కూడా అదే చేస్తున్నారు. 80 గజాలు 100 గజాలు పాపం వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతోని మీరు అమ్ముతున్నారు, దగ్గర ఉండవి మీరు అట్లా సెటిల్మెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, సడన్గా హైడ్రాన్ మేము మాసంటోళ్ళం తిట్టగానే పోయి ఆడ పేదవాళ్ళ గుడిసెలు కూడా కొడతారు. మీకేం నష్టం అవుతుంది? ఆ పేదవాళ్ళ మీద కూడా మీరు ఏరుకుంటున్నారు పైసలు. అన్యాయం ఇది. 307 సర్వే నెంబర్తో నాకు సంబంధం లేదు. నా భర్త ఫోటో ఏదైతే చూపించారో దాని గురించి నేను ఇప్పటివరకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఆ ఎక్స్ప్లెనేషన్తో పాటు కృష్ణారావు గారితో పాటు T News ఛానల్తో పాటు ఎలిమినేటి ఈయన పేరేంది మహేశ్వర్ రెడ్డి, అల్లేటి మహేశ్వర్ రెడ్డి గారికి కూడా లీగల్ నోటీసులు ఇస్తున్నాం. ఇంకా గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు ఈ చెరువు దీని మధ్యలో ఉన్న చెరువు అని చెప్పిన కదా, ఆ చెరువు పేరు ఏంటి అంటే MD ఉస్మాన్ కుంట. ఇక BRS ప్రభుత్వంలో KTR గారి హయాంలో అద్భుతంగా ఏం జరిగిందంటే, బోల్డని చెరువులను ప్రైవేట్ బిల్డర్స్కి డెవలప్మెంట్కి అండ్ బ్యూటిఫికేషన్ కానీ ఇచ్చారు. ఇలా కొన్ని జెన్యూన్ ఉన్నాయి, మంచినే వాళ్ళు పాపం బ్యూటిఫికేషన్ చేసారు CSR కింద. చాలా మటుకు ఎట్లున్నాయంటే, ఇప్పుడు ఈ ఎవరైతే ప్రణీత్ బిల్డర్స్ ఉన్నారో, ఆ ఫోటో పట్టుకో, ఆ మొత్తం 71 ఎకరాలు కట్టినటువంటి ప్రణీత్ బిల్డర్కే ఈ ఉస్మాన్ కుంట చెరువు డెవలప్మెంట్కి ఇచ్చారు. ఇస్తే ఆయన ఏం చేసిండు, దాన్ని డెవలప్ చేసి ఊరోళ్ళకి ఇవ్వకుండా డెవలప్ చేసి అందులో 4 ఎకరాలు మింగి, ఆ 4 ఎకరాలలో 8 విల్లాలు కట్టి చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టి జనంకి అవకాశం లేకుండా చేసారు. అంటే నీకు డెవలప్మెంట్ కనిస్తే నువ్వు మింగేసినావు. అందులో నీ కొడుకే డైరెక్టర్ ఉన్నాడు కృష్ణారావు గారు. మరి సమాధానం ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావు నాకు అర్థం కాదు. ఏదో నిన్నటి నుంచి తమాషా చేస్తున్నట్టు జాగృతలు దాడి చేస్తారు, గీడి చేస్తారని. మాకు అట్లాంటి ఆలోచన ఏం లేదు. మేము మీ మీద దాడి చేసేంత పెద్ద వ్యక్తి మీరు కాదు. ఫస్ట్ థింగ్ వదిలేసేయండి, మీ మీద దాడి చేసే అవసరమే లేదు. మీ వెనుక గుంట నక్కుంది చూసినావా,
వాళ్ళని మాత్రం వదిలిపెట్టాను. ఆ గుంటనక్కకి చెప్తున్నా ఇప్పుడు వినమని. ఆ గుంటనక్క ఇంటుంటాడు, ప్రెస్ మీట్ నాకు తెలుసు. సియాట్ ల్యాండ్స్ ఉండే, దాన్ని తర్వాత ఏం చేసిండ్రు, సెయింట్ గోబెన్ అనే కంపెనీకి ఇచ్చిర్రు 70 ఎకరాలు. దాని తర్వాత ఏం చేసిర్రు, ఈ గుంటనక్క రికమెండ్ చేస్తే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫేవరెట్ బిల్డర్ వాసవి ఉన్నాడు కదా, ఆ వాసవి బిల్డర్కే ఇచ్చిర్రు. అయితే ఒక అధికారి దానిలో చాలా కీలక పాత్ర. ఆ అధికారి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా కీలకంగా ఉన్నాడు. కానీ ఖచ్చితంగా ఆ సెయింట్ గోబెన్ ల్యాండ్కి సంబంధించి ఆ అధికారి పేరు, నేను చెప్పే గుంటనక్క గారి పేరు రెండు కలిపి నేనే ఇస్తాను. విజిలెన్స్కి ఇస్తా, ఈడీకి ఇస్తా, సిబిఐకి ఇస్తా. ఇక చూసుకోరు, ఏం చేసుకుంటారో వేసుకో. నేను మీలాగా ఫాల్తు అలిగేషన్స్ చేయను. నా భర్త ప్రైవేట్ ల్యాండ్లో వ్యాపారం చేసిండు. ఏ రియల్ ఎస్టేట్లో ఉన్న వ్యక్తి అయినా చేస్తాడు. మేమెన్నడూ ప్రభుత్వ భూమి జోలికి పోలేదు. ప్రభుత్వానికి ప్రజలకు నష్టమయ్యే ₹1 పని కూడా మేము చేయలేదు. మీరు అనవసరంగా లేనిపోయిన అలిగేషన్స్ నా మీద వేసి ఈమె ఏదో జనం బాట పేరుతో జనంలో పోతుంది, ఈమెను డిస్టర్బ్ చేద్దాం, మైండ్ ఖరాబ్ చేద్దాం అనే ఆలోచనలు పెట్టుకుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఇవాళ జవాబు ఎందుకు ఇస్తున్నా అంటే, నేను మీలాగా వెన్ను చూపించి పారిపోయే వ్యక్తిని కాదు. నా మీద వచ్చిన అలిగేషన్కి అవుట్ రైట్గా సమాధానం చెప్పే వ్యక్తిని. నా జాగృతి కార్యకర్తలందరికీ కూడా, తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను క్లారిటీగా చెప్తున్నాను. 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో నాకు ఏ దాంతో కూడా సంబంధం లేదు. నన్ను నిజామాబాద్ వరకు పరిమితం చేసిండ్రు. 5 ఏళ్ళే నేను యాక్చువల్గా ఉన్నది పవర్లో. ఆ 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీ, నిజామాబాద్, హైదరాబాద్. నా మొత్తం ట్విట్టర్ చూసుకోండి, నా క్యాలెండర్ చూసుకోండి. ఇప్పుడు ఎట్లయితే జనం బాట పేరు పెట్టుకొని ప్రతిరోజు తిరుగుతున్నానో, అప్పుడు కూడా నేను మన ఊరు మన ఎంపీ పేరుతో నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నా. పైరవేలు చేసుకోలే నేను ఎప్పుడు. నేను చాలా గర్వంగా ఫీల్ అయినా. నేను తెలంగాణ నుండి మొదటి ఎంపీగా పార్లమెంట్కి పోయినా. కొట్లాడుతుంటే మీ పిచ్చిలేసినట్టు గంటలు ఒరుతుంటే మీ పార్లమెంట్లో ఎంత ఫైట్ చేసినాం స్టేట్ కోసం. మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీస్లా ఉండి పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడనే ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరిది కాళ్ళు ఇరగొడతా చెప్తున్నాను. నాకు ఇట్లాంటి భాష మాట్లాడడం ఇష్టం ఉండదు. ఇవాళ మాట్లాడక తప్పని పరిస్థితి అవుతుంది. లేనిపోని అంటగట్టకండి. 10 ఏళ్లలో ఎన్నడూ ఎవరు గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు. ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు, సిగ్గుండాలి. ఇంటర్లో ఫోన్ ట్యాప్ చేస్తారు, ఇటువంటి వెధవ ప్రచారాలు చేస్తారు. ఇంకా కళ్ళు చల్లబడతలేవా మీకు? పార్టీలకి నిలగొట్టరు కదరా బయటికి. ఇంకేంది? నేను ఊరుకునేదాన్ని కాదు బిడ్డ, చెప్తున్నా. ఇప్పుడే మొదలుపెట్టినా. మీరు సెయింట్ గోబెన్ సంగతి చెప్పండి. వాసవికి ఇచ్చినటువంటి 100 భూములు ఉన్నాయి. ఇవాళ గవర్నమెంట్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటున్నారు కదా మీరు, హిల్ట్ పాలసీ పెట్టి దారాదత్తం చేస్తున్నారని. దానికి కిటికీలు తెరిచింది ఎవరు? దానికి బీజం వేసింది ఎవరు? డిస్టిలరీ భూములు అమ్మినరా? లీజుకి ఇచ్చిన భూములు. లీజుకి ఇచ్చిన భూములలో ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియాలి, హాస్పిటల్ కట్టాలి, స్కూళ్ళు కట్టాలి. ఇండస్ట్రీ తీసేస్తే ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా అమ్మిండ్రు? దాని మీద సంతకం పెట్టింది ఎవరు? కేటీఆర్ గారు కాదా? చాలా కంపెనీలు ఉన్నాయి. మీరు కూడా సెలెక్టివ్గా లీజుకి ఇచ్చారు కదా. మీరు కిటికీలు తెరిచిర్రు, ఈ గవర్నమెంట్ దర్వాజాలు తెరిచిర్రు దోసుకొని తినండి అని చెప్పి. జనానికి మాత్రం ఏం చేయకండి. హాస్పిటల్ కట్టకండి, స్కూళ్ళు కట్టకండి. ఎవడన్నా నా సొంతోడు అడిగితే మా మీద ఉల్టా అలిగేషన్ ఇవ్వండి. అల్టిమేట్గా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులుగా, ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ప్రజల మంచి కోరుకునేటటువంటి వ్యక్తిగా నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను. నా మీద బీఆర్ఎస్ పార్టీ ఏదైతే విష ప్రచారం చేస్తుందో నా మీద, నా భర్త మీద, దాంట్లో ఇనుమంతా కూడా సత్యం లేదు. దానికి సంబంధించి అన్ని కాగితాలతో సహా నేను చూపించడం జరిగింది. ఇక ముందు కూడా నా మీద ఎవరు ఏ ఆరోపణ చేసినా నేను ఖచ్చితంగా జవాబు చెప్తాను. జవాబు చెప్పిన తర్వాతనే నేను ప్రజల పక్షాన నిలబడి వారిని ప్రశ్నిస్తాను. వారు మాత్రం జవాబు చెప్పకుండా వెన్నుపూస చూపించి పారిపోతూ ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. మేమేదో మీ విఘ్నతకే వదిలేస్తున్నామంటే ప్రజలేం వదిలిపెట్టరు. టైం చూసి కర్రు కాల్చి వాత పెడతారు. మీరేం గొప్ప నాయకులు కాదు, పెద్ద నాయకులు కాదు. ఎంత పెద్ద నాయకులైనా ప్రజలకు జవాబుదారీ అన్న విషయాన్ని మర్చిపోయి మీరు ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇది తెలంగాణ. ప్రజలు మేలుకుంటారు, ఖచ్చితంగా మాట్లాడతారు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. చూడు బ్రదర్, చాలా మిస్టేక్స్ జరిగినాయి బీఆర్ఎస్ గవర్నమెంట్లో.
ఆ విషయాలన్నీ ఇప్పుడు నేను జనంబాటలో తిరుగుతుంటే ప్రజలు వచ్చి నాకు చెప్పేటటువంటి దాంతో వాళ్ళు ఇస్తున్నటువంటి విజ్ఞప్తులతోనే అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఎంత పెద్ద నాయకుడైనా ప్రజలకే జవాబుదారి. 100% ప్రభుత్వం నుండి లీజుకి ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ సెలెక్టివ్గా వ్యాపారవేత్తల కోసం బీఆర్ఎస్ గవర్నమెంట్లో సంతకాలు పెట్టి మరి ఆనాడే ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసి, ఆ సంతకాలు పెట్టింది ఎవరు, పెట్టించడం వెనుకుందెవరు, అది టైం హ్యాస్ టు డిసైడ్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంది, చాలా ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే చాలా ఏమంటారు, రేపు పొద్దుగాలనే నేను వీళ్ళందరినీ జైలు వేస్తా అన్నట్టు ఏదో బీఆర్ఎస్ అంతా అవినీతిమయమని చిత్రీకరించి వచ్చారు. ఆయన ఎక్కడ ఏం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? బీఆర్ఎస్ వాళ్ళు వేసినటువంటి దొంగదారులను కాంగ్రెస్ రహదారులుగా మారుస్తుంది. వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిరో మళ్ళీ అదే కంపెనీలతో వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకుంటారు, వాళ్ళతో మాట్లాడతారు. అంటే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే, అప్పుడే కప్పని తిన్న పాము ఎట్లుంటుంది, కడుపు నిండింది, నేను సీఎం అయినా, అవినీతి అయితే నాకేంది, రాష్ట్రం ఎటు పోతే నాకేంది, వాగ్దానాలు ఎటు పోతే నాకేంది అని చెప్పి ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఆయనకి ఈ బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి వ్యాపార లావాదేవీలకి అవుట్ రైట్గా సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉంటారు. సో లెట్ టైం డిసైడ్. ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం. ఏమీ కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుంది కదా, దేవుడు దయ ఉంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 నుండి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి, వాళ్ళ మీద ఒక కేసు వేయాలి, వారిని ఏదో అనాలి, బురద జల్లాలి అని అంటే కుదరదు. నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతాను. నేను కోరిన క్షమాపణ జనం బాటలో ముందుకెళ్ళినప్పుడు. ఎందుకు కోరిన క్షమాపణ? నేను అదే గవర్నమెంట్లో ఉండి అమరవీరుల కుటుంబాల కోసం గట్టి కొట్లాడాల్సిందే అని నాకు మనసుకు అనిపించింది కాబట్టి నేను క్షమాపణ అడిగిన.